వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పెద్దగూడెంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 116వ జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. సమాజంలో అలగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అని, సమాజంలో అంటరాని వ్యక్తులుగా ఉన్న వారికి ఉన్నత విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలను డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించారు. ఈరోజు సమాజంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీలు రిజర్వేషన్లు అందుకోవడానికి రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలన్న ఘనత వీరి ఇరువురిదని కొని ఆడారు. ఘంటసాల మండలం పరిధిలోని ఘంటసాల క్రిస్టియన్ పేట, తెలుగురావు పాలెం విద్యార్థులు నవోదయాలో సీట్లు సంపాదించిన పిల్లలకు వారి తల్లిదండ్రులకు అభినందించారు. ఈ సందర్భంగా అన్నదాత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దగూడెంకు సంబంధించిన అమ్మా నాన్న ట్రస్ట్ చైర్మన్లు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సతీష్ గారు మధ్యలో కొద్దిగా కొంచెం గ్యాప్ ఇచ్చి బాలకొండ గారు కొద్దిగా గ్యాప్ గా నిలబడి వాళ్ళకు కూడా చిరంజీవి ఏకాంక్షి క్రిస్టియన్ పేట, అలాగే చిరంజీవి మనస్వి. అంటే వీళ్ళు బాగా చిన్నపిల్లలు, మనం అప్పుడే శాలువాలతో సత్కరించడం సరికాదు కాబట్టి మనం వాళ్ళని మన ఆశీస్సులు అందిస్తున్నాం అన్నమాట. వీరు నవోదయ సీట్ సాధించారు. ఇలాగే ప్రతి పల్లెలో విద్యా పరిమళాలు వెదజల్లాలని, ప్రతి పల్లెలో కూడా విద్యని మరింత ప్రోత్సాహంగా అనేక మంది ప్రోత్సహించాలని కోరుకుంటూ కేవలం ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇప్పుడు అమ్మా నాన్న ట్రస్ట్ అధినేతలు చిరంజీవి మనస్వికి చిన్న అభినందిస్తూ చిన్న గిఫ్ట్ అందించవలసిందిగా కోరుతున్నాం. చప్పట్లు కొట్టాలి చిన్నారులంతా. ఒక్కసారి మీ పేరెంట్స్ కూడా రండమ్మా. సుజాత్ గారు, సతీష్ గారు, సుజాత్ గారు మీరిద్దరు నిలబడండి. కొంచెం పేరెంట్స్ కూడా నిలబడండి అమ్మా పక్కన. మీరు శ్రీకాకుళం తెలుగురావు పాలెం మా ఆహ్వానాన్ని మన్నించి మేము పిలిచింది తడవుగా వచ్చినందుకు మీకు యూత్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలమ్మా. కూర్చోరు మనస్వి. ఇప్పుడు మన నరేష్, కొడాలి నరేష్, భానుశ్రీ అమ్మ మీరు కూడా. నరేష్ ఏది? సరే రామ్మా, మీరు పర్వాలేదు. నరేష్ బైక్ బాలపతి గారు మీరు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా రోజువారీ శ్రమజీవులే, కష్టపడి చదివించారు, మొత్తానికి సీట్ సాధించారు. మీరిద్దరు కూడా భవిష్యత్తులో అభివృద్ధి చెంది అనేక మంది పిల్లలకు మార్గదర్శకంగా ఉండాలి. అలాగే వీరికి కొడాలని అడ్వాన్స్గా ఉంటాడు. వీరికి చిరంజీవి మనస్వికి 500 రూపాయలు అంటే క్యాష్ గిఫ్ట్ ఇచ్చారు. ఎవరు? అమ్మా నాన్న ట్రస్ట్ వారు. అలాగే ఏకాంక్షికి ఉంచుకో. ఓకే, కూర్చోండి. బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా
వారి జ్ఞాపకార్థం అనేక సభలు సమావేశాలు నిర్వహించుకుంటారు. వీరు దళిత జన ఉద్ధరణకి ఎంతో బాగా కష్టపడి వారి యొక్క విద్యాభివృద్ధికి అహర్నిశలు కష్టపడి ఒక మహోన్నత వ్యక్తిగా ఈవేళ మనం చెప్పుకున్న ప్రముఖ వ్యక్తులు ఒకరిగా చెప్పుకొని వచ్చాము. మరి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈవేళ బడుగు బలహీన వర్గాల వాళ్ళు చేసుకునే ఈ చక్కటి పండుగ ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి ఉత్సవం. వీరు అప్పట్లోనే క్యాబినెట్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లో ప్రముఖ వ్యక్తిగా అనేక పదవులని దరిదాపుగా 40 నుండి 50 సంవత్సరాలు వారు పార్లమెంటు వ్యవహారాల్లో ప్రముఖ పాత్ర వహించారు. అనేక మినిస్ట్రేషన్ చేయటం జరిగింది. ఇప్పుడు వీరు విధానాలను తీసుకుంటూ ఆ రోజు అంటరాని వారిగా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు ఈరోజు ఉన్నత విద్యలను అధిరోహించడానికి ఇటు బాబు జగజ్జీవన్ రావు గారు, అటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా బడుగు బలహీన వర్గాల్లో జాతి రత్నాలుగా మనం పేర్కొనవచ్చు. కానీ ఇది అన్ని అట్టడుగు వర్గాల వాళ్ళకి చేసిన కృషి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమైనా సరే ఈరోజు అనేక కులాలకి రిజర్వేషన్ ప్రాతిపదిక మీద సామాజిక వర్గాలుగా గుర్తించి అటు మైనార్టీల్లో కానీ ముస్లిం మైనార్టీ కావచ్చు, క్రిస్టియన్ మైనార్టీ కావచ్చు, ఇటు బీసీ రిజర్వేషన్లు కావచ్చు, అటు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు కావచ్చు, వీటన్నిటిని కూడా రాజ్యాంగంలో పొందుపరిచి అన్ని వర్గాల వారికి న్యాయం చేసే విధంగా రాజ్యాంగం రూపొందించిన బాబు మన అంబేద్కర్ గారు. అదేవిధంగా మన బాబు జగజ్జీవన్ రావు కూడా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా రత్నంగా వెలుగొందారు. వారి యొక్క జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న అనేక ప్రజలకి శుభాభివందనాలు మా జగజ్జీవన్ యూత్ ద్వారా తెలియజేస్తున్నాం.